భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మీరాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఒడగహిత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష జగద్రక్ష మనం ప్రతిరోజు మాట్లాడుకుంటుంటాం గురుగారి మాటల్లో. మరి ఇన్నటి వరకు కూడా శివరాత్రి సందర్భంగా ఎంతో మంది రుద్రాక్ష ధారణ చేసి ఉంటారు. మరి వారందరికీ కూడా చక్కగా అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటూ, ఇంకా కొత్తగా రుద్రాక్ష ధారణ చేసేవారు చాలా మంది ఉంటారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా కోకొల్లలు కాబట్టి కొత్తగా రుద్రాక్ష ధారణ చేసేవారు జాతకరీత్యా ఎటువంటి ధరిస్తే బాగుంటుంది, అలాగే గురుగారి మాటల్లో కరుంగలి మాల గురించి కూడా మనం ఈ మధ్య చాలా కాలంగా వింటున్నాం కాబట్టి దాని వివరాలు కూడా గురుగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఇప్పటిలాగే చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. మధ్య మధ్యలో అవకాశాన్ని బట్టి ఏదైనా ఒకటి మాట్లాడుకుందాం. ఓకే. సో ఓ పిల్లాడు ఉన్నాడు, 5 సంవత్సరాల కుర్రాడు. తల్లిదండ్రులు పాపం చిన్నప్పుడే చనిపోయారు, ఎవరూ లేరు, అనాథ పిల్లాడు. ఒక పల్లెటూరులో ఏముంటుంది, సిటీలోనే ఏముండదు, పల్లెటూరులో ఏముంటుంది, అక్కడ ఇక్కడ వెళ్ళి గుడిమెట్ల మీద కూర్చుంటే ఆ పూజారులు ఏదైనా ప్రసాదం పెడితే తినడం, అక్కడే పడుకోవడం. ఇదంతా చూసి ఆ గ్రామస్తులు, ఈడంతా నిత్యదరిద్రుడురా బాబు, అస్సలు నష్టజాతకుడు, చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయాడు, ఏమీ లేదు, ఆస్తిపాస్తులు లేవు, ఎలా బతుకుతాడు, ఈ దరిద్రంతోనే బతకాలి, ఈ జీవితం అంతా ఇంతే, అడుక్కు తినాల్సిందే, వీడికి అవకాశాలు లేవు అని చెప్పి అనుకునేవారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి, ఒక మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్ళి, కాకా నేను ఇక్కడ ఏదైనా పని ఇవ్వండి అయ్యా, నాకు నేను పని చేస్తాను. హోటల్ యజమాని చెప్తాడు, ఇక్కడ ఇవన్నీ తినేవన్నీ తీయడం, కడగడం, ఇదంతా శుభ్రం చేయడం, ఇదంతా ఈ పని చేయమని చెప్తాడు. పని చేస్తే నీకు అన్నం పెడతాను. సరే ఆ పని అలా చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండగా అక్కడ తనకి ఇష్టమైన పని వైపు మనసు వెళుతూ ఉంటుంది. ఆ ఇష్టమైన పని వైపు ఏంటంటే హల్వా వండుతుంటాడు ఇది మేస్త్రి. అది చూస్తుంటే అలా వండడం విధానం చాలా బాగా నచ్చుద్ది. అలా పని చేస్తూ చూస్తుంటాడు. సరే ఒకరోజు రాత్రి హల్వా చేయాలనిపిస్తుంది. అంతా హోటల్ కట్టేసిన తర్వాత అక్కడ ఉన్న చిన్న పిండి, అది షుగరు అవన్నీ తీసుకొని రాత్రి అందరూ పడుకున్న తర్వాత హల్వా చేస్తాడు. రోజు చూస్తున్నాడు కదా, రకరకాలుగా చూస్తున్నాడు, తయారు చేసి యజమాని దగ్గర తీసుకెళ్ళి, అయ్యా హల్వా చేశాను చూడండి అంటాడు. యజమానికి చాలా కోపం వస్తుంది. అరే ఎద్దవా బడుద్దాయ్, నువ్వు చేసే పని ఏంటరా, నువ్వు శుభ్రం చేయడానికి, తుడవడానికి, కడగడానికి వచ్చావు, నువ్వు హల్వాలు చేయడానికి, స్వీట్లు తయారు చేయడానికి నువ్వు రాలేదు, నోరు మూసుకొని ఎదవేషాలు లేకుండా నీ పని నువ్వు చేసుకోమంటాడు. సరే అక్కడే పని చేస్తుంటాడు. ఇక ఇలాగే ఇక్కడ లాభం లేదనుకుంటాడు. ఎంతకాలం ఇలాగ చేస్తాము, పట్టణం వెళ్ళిపోదాం అనుకుంటాడు. పట్టణం వెళ్ళిపోయి నగరానికి వెళ్ళిపోయిన తర్వాత నగరం విశాలమైంది, ఎక్కడన్నా ఏదైనా చేసుకోవచ్చు. మళ్ళీ అంటే ఏ తానులో మొక్క అదే పలుకుద్దని అక్కడికి వెళ్ళి ఇప్పుడు దాకా పని చేసింది మిఠాయి కొట్టులోనే కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే మిఠాయి కొట్టులో పనికి చేరుతాడు. చేరిన తర్వాత వాళ్ళు అంతే క్లీనింగ్కి చేయడానికి పెడతారు. అక్కడ చేస్తుంటాడు, భోజనం పెట్టి ఇది చేస్తుంటారు, ఏదో చిన్నగా జీతం కూడా. సరే అతను మళ్ళీ ఆ మిఠాయి చేయ మీదే దృష్టి పడింది, దాని మీద చూస్తుంటాడు. ఒకరోజు ఆ మిఠాయి చేసే మేస్త్రి రాకపోయేసరికి అవకాశం తిరిగొచ్చింది. వానరతో చెప్తాడు, అయ్యా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఇవాళ నేను చేసి చూపిస్తాను, ఒక 2 ఐటమ్లు చేస్తాను, ఒక్కసారి మీరు చూడండి అంటే, సరే దాన్ని చేయమని లేడు, ఎలాగా తప్పదు, అది బంద్ చేసి కూర్చునే దానికంటే చేసేవాడు ఉంటే మంచిది కదా. సరే చేస్తాడు. హల్వా ఒకటి, గులాబ్ లడ్డు ఒకటి, ఈ 2 చేస్తే వానరు ముందు తిని ఆశ్చర్యపోతాడు. అది ఇంత అద్భుతంగా, ఇంత టేస్టీగా, డిఫరెంట్గా ఎలా చేసావు, 2 రకాలుగా చేసావు, ఎలా సాధ్యమైందని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ పెడితే ఆహా ఓహో ఆహా అన్నారు. ఆ రోజు కస్టమర్స్ అందరూ క్లీనింగ్ దాంట్లో నుంచి తీసి మంచి శాలరీతో మేస్త్రిగా ప్రమోట్ చేసి, సరే బాగుంది, డబ్బు తనకు ఎవరు లేరు కదా, జీతం మిగుల్చుకుంటాడు, తిండి అక్కడే, డబ్బులన్నీ మిగులుతున్నాయి. చూశాడు. కొంతకాలం అయిన తర్వాత తనే సొంతంగా ఒక ప్లేస్లో ఈ మిఠాయి పెట్టాడు. మిఠాయి 2 గులాబ్ లడ్డు అండ్ హల్వా, ఈ 2 చేస్తే స్టార్టింగ్లో, ఇప్పుడు హోటల్లో అంటే వస్తారు కాబట్టి తెలుస్తుంది, తన దగ్గరికి ఎవరు వస్తారు స్టార్టింగ్లో, కొన్ని రోజులు కష్టంగా ఉంటే అనాథ పిల్లల దగ్గర, అనాథల కష్టం తినకు తెలుసు కదా, తిను అనాథే కదా, ఈ వండినవి మిగిలినవి అనాథ పిల్లలకి పెడుతూ వాళ్ళకి ఇచ్చేవాడు. కొంచెంగా జనానికి తెలుస్తుంది టేస్ట్ బాగుందని, అందరూ అలవాటు పడ్డారు. ఇంకేముంది, అలవాటు పడితే అసలు తనకు ఎవరూ లేరు, వచ్చిన డబ్బు ఏం చేసుకోవాలి, వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక రకరకాల ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు, మేము పెడతాం వినండి, మాకు ఫ్రాంచైజీస్ ఇమ్మని, ఇది ఇంత బాగా అమ్ముడిపోతుంది కదా, మేము కూడా ఇదే పేరుతో పెడతాం, మాకు ఈ రెసిపీ వాటా, ఇలా మొత్తం అక్కడే కాదు దేశం మొత్తంగా కూడా కోట్లాది 100 కోట్ల రూపాయల వ్యాపారం అతను ఆ ఒక్క కుర్రాడు చేశాడు. తర్వాత ఆ ఊళ్ళోకి వచ్చి అక్కడ అన్నదానాలు, సత్రాలు, చదువుకునే పిల్లలకి స్కూల్స్, ఇవన్నీ. సో కాబట్టి
ఎవరు నష్టజాతకులు ఉండరు. ప్రయత్నం చేస్తే ఏది అసాధ్యము కాదు. అవును. సాధ్యము కానిది ఏది ఉండదు. అవకాశాల కోసం చూస్తే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. ముఖ్యంగా ఇప్పుడు స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. మనం ఏదైనా చేయగలం. నిదానంగా వర్క్ నేర్చుకుంటే దాని అవసరం ఎప్పుడైనా ఉంటుంది. అవును, ఖచ్చితంగా. రైట్. కాల్స్ చూద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? రామసంజీవ్ రెడ్డి మేడం. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. ఓం నమ శివాయ అండి. నమస్తే స్వామి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సార్ 1-2-64 అనేది మామూలుగా సర్టిఫికేట్ ఉంది సార్. 64 సంవత్సరం సార్, 1964. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? శనివారమా సార్? తెలియదు సార్. మీరు పుట్టింది శనివారమే. అలాగే ఇది తదియా కృష్ణపక్షము, పౌర్ణమి నుంచి 3వ రోజు. ఇది సింహరాశి, పుబ్బ పూర్వ పాల్గొని నక్షత్రము. పుబ్బ నక్షత్రము. పుబ్బ అన్న పూర్వ పాల్గొని అన్న ఒకటే. సింహరాశి. ఏం చేస్తున్నారు సార్? హలో, లైన్లో ఉన్నారండి? చేస్తున్నాను, ఇంటికాడ ఖాళీగా ఉన్నాను సార్. ఏం చేస్తున్నారు? ఖాళీగా ఉన్నాను సార్, వ్యవసాయం చేసుకుంటున్నాను సార్. వ్యవసాయం చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 కూతుళ్ళు సార్. 2 మ్యారేజ్ చేశాను, ఒక పాప ఉంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. వ్యవసాయం బాగా చేయండి. ఒక్క కాంబినేషన్ మీకు చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి 10 ముఖాలు విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి. లేకపోతే ఏదైనా ఒక్కటి మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఖచ్చితంగా బాగుంటుంది. 3 కుదిరితే వేయండి, లేకపోతే ఒక్కటే వేయండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను వీరవేణి. ఓకే అమ్మా, మాట్లాడండి అమ్మా. గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? మా బాబు కోసం తెలుసుకుందామని ఫోన్ చేశాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? చెప్తాను గురువు గారు. 2003 నవంబర్ 22 సార్. నవంబర్ 28వ తారీఖు సార్. 28 22 సత్యసాయి బాబా పుట్టినరోజు పుట్టు పండుగ. 23 అదే 2003 28వ తారీఖు సార్. బాగా నీకు బాగా గుర్తున్నట్టుంది. నేను డివోటీని, స్వామి డివోటీని. అదే నేను లిటిల్ బిట్ కన్ఫ్యూజ్. 22 23 నాకు 22 అనుకునేవాడిని నేను. 23 అయింది, 24 సాధారణంగా నాకు గుర్తుంటాయి డేట్లు అవి బాగా. అందుకే గుర్తుంటుంది నాకు కూడా. అమ్మా, శుక్రవారం పుట్టినట్టు తెలుసా? సార్ 2023 2003 అమ్మ మీరు చెప్పింది. అమ్మ ఒక్కసారి నేను డేట్ చెప్తున్నాను వినండి. 28/11/2003 మీరు చెప్పింది. అవును సార్, అవును. మళ్ళీ 2008 సరే 23 అన్నారు. సరే, ఇది 28/11/2003 కరెక్ట్ అయితే 28 నవంబర్ 2003 కరెక్టేనా? ఓకే. పుట్టింది శుక్రవారం. గురువారం సార్. గురువారం అని నాకు గుర్తు సార్. ఇది శుక్రవారమే. ఏమ్మా? హలో సార్ చెప్పండి సార్. ఎంతమంది పిల్లలమ్మా? ఒక పాప ఒక బాబు సార్. ఇది చవితి, చతుర్థి, శుక్లపక్షము, శుద్ధ చవితి. ఇది ధనుర్రాశి. ఇది పాపదా బాబుదా అమ్మా? బాబుది సార్, బాబుది. ఈ అబ్బాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉందమ్మా. ఏం చేస్తున్నాడు? అది చదువుతున్నాడు సార్, గేమ్ డిజైనింగ్ చదువుతున్నాడు సార్. బాగుందమ్మా. కోర్స్ తీసుకున్నాడు సార్. ఇప్పుడు ఇంటర్న్షిప్ అయితే చేస్తున్నాడు. చేయండి, భవిష్యత్ అంతా వాళ్ళదే.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా హ్యాపీగా ఉంది సార్ ఆ మాట. అదే సార్ దానికోసం అనేసి జాబ్ ఇక్కడ ఒక 2 సంవత్సరాలు చేసుకుని విదేశాలకు వెళ్దామని ఆశలు అయితే ఉన్నాడు. ఓ మంచి యాప్ తయారు చేయమనండి, చక్కగా మంచి గేమ్ యాప్. ఇవాళ భవిష్యత్తు అంతా అదే. మంచి యాప్ తయారు చేయమని డబ్బు ఏం చేసుకోవాలో తెలియదు. సరిగ్గా ప్రజెంట్ చేయగలిగితే జాతకం బాగుంది, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి అమ్మా. త్రయోదశిముఖి కానీ ద్వాదశిముఖి కానీ, త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి. 12 ముఖాలు. ద్వాదశి ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అలానే ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో అండి, అమ్మా చెప్పండి మీ పేరు? నా పేరు దేవి అండి. ఓకే అమ్మా, గురువు గారు ఉన్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? నా గురించి గురువు గారు నాకే తెలుసుకుందామని. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 4/2/1988. ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు గురువు గారు, నాకే ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉండలేదు. 4 సంవత్సరాలు కలిసి గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా? గురువు గారు గురువారం థర్స్డే పుట్టినట్టు తెలుసా? శుక్రవారం అని అన్నారు గురువు గారు. ఇది గురువారము, పౌర్ణమి కూడా. అవునా? పౌర్ణమి, ఫుల్ మూన్ డే. ఇది మీరు ఉదయం పుడితే కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. ఒకవేళ 10:30 తర్వాత పుడితే అది మకా నక్షత్రము, సింహరాశి. ఏం చేస్తున్నారమ్మా? ఏమిటి ఏదో ఇబ్బంది చెప్తున్నారు అమ్మా? లైన్లో ఉన్నారా? ఏమిటమ్మా? మధ్యాహ్నం. అప్పుడు సింహరాశి, మకా నక్షత్రం. ఏం చేస్తున్నారమ్మా మీరు? ఏం లేదు గురువు గారు, ఇంట్లోనే ఖాళీగానే ఉంటాం. ఏం చదువుకున్నారు? ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు గురువు గారు, చదువుకున్నా ఇంటర్ వరకు. మీ వారు ఏం చేస్తారమ్మా? మా వారు బిజినెస్ చేస్తారండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోమ్మా. ఏమిటి అంత నిరుత్సాహం? ఓ 11 ముఖాలు కానీ 10 ముఖాలు కానీ. ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ ఏకాదశ రుద్రస్వరూపము 11 ముఖాలు. ఇది కుదిరితే ఈ రుద్రాక్ష వేయండి, లేకపోతే 10 ముఖాలు. దశముఖి, ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిడి తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. దీనితో పాటు ఏమైనా కలిపి వేయచ్చు. ఇది ఒక్కటి వేసినా బాగుంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి శరీరానికి తాకే విధంగా నియమాలు ఏమీ లేవు. మనం చేస్తున్న పనికి ఒక్క సపోర్ట్ మనం తీసుకోగలిగితే వచ్చే ఫలితం, వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. ఈ ఒక్క సపోర్ట్ తీసుకొని ఏ పని చేసినా ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు. క్యాంప్స్ గురుగారు ఈ వారం అంటే వచ్చేవారు గురువారం 6వ తారీఖు గురువారం ఏదో ఒక ఊరు అనుకుంటున్నాం కదా, ఖచ్చితంగా వెళ్ళాలి. అన్ని రోజు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే, ఒక్కరోజు మాత్రం ఎక్కడున్నా. ఇది రేపు కమింగ్ థర్స్డే 6వ తారీఖు బెంగళూరు కార్యాలయంలో. చాలా రోజుల తర్వాత వెళ్తున్నా బెంగళూరు. అది పెద్ద నగరము, చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. బెంగళూరులో కన్నడీకులు ఎంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు ఇంచుమించుగా. కన్నడీకులు కూడా తెలుగు మాట్లాడతారు. దట్టు బెంగళూరు అంటే మొత్తం ఎక్కువ పర్సంటేజ్ లింగాయత్స్ బాగా ఎక్కువ. కొన్ని జిల్లాలు అయితే మొత్తం లింగాయత్సే ఉంటారు. హుబ్లీ, ధార్వాడ్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో అసలు మొత్తం 100% అనమాట. ఎక్కడ చూసినా హరహర నామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. సో అంత అద్భుతంగా ఒక ఆధ్యాత్మిక శోభని సంతరించుకొని ఉంటుంది. సో అలాంటి బెంగళూరులో చాలా కాలం తర్వాత వస్తున్నాను. సో మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరు చేయించండి. వేరు సెల్లో నుంచి చేయించొద్దు. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు చూద్దాం.
ఒక్కొక్కటి రాయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరు ఏ రికమెండేషన్స్ నేను తీసుకోను, ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, నన్ను కలవడానికి అవి ఏమీ అవసరం లేదు. నేను వచ్చినప్పుడు చూస్తాను, సరిపోతుంది. అలాగే ఇండైరెక్ట్గా కూడా నన్ను, అంటే నాకు కన్సల్టేషన్ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉండదు. నేను ఎన్ని రకాలుగా చెప్పినా ఇది మీరు మానకపోతే కష్టం. ఫ్రూట్సో స్వీట్సో అంటే మన సాంప్రదాయం అలాంటిది. గురువుల దగ్గరికి వచ్చినప్పుడు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు. కానీ ఇక్కడ నాకు గిల్టీగా అవుద్ది, నేను అప్పుడు మీకు మైనస్ అవుద్ది. నేనేమో నా మైండ్ పనిచేయదు, అది చూస్తుంటే నేను చేయలేను, పని చేయలేను, నాకేదో గిల్టీగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పొరపాటును చేయకండి. స్వీట్స్ కానీ ఫ్రూట్స్, నా అవుట్పుట్ పడిపోద్ది, నేను మీకు కరెక్ట్గా చెప్పలేను. కాబట్టి నా మైండ్ అటుంటుంది, ఏమిటా తెచ్చారని గిల్టీగా ఫీల్ అవుతుంటాను. సో కాబట్టి ఇలాంటివి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అలాంటివి చేయకండి. నన్ను ఫ్రీగా వదిలేసేయండి, నా టైం నాకు ఇవ్వండి. జాతకాన్ని ఖచ్చితంగా నేను బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. సో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు అక్కడికి వెళితే, అంటే మీరు ఏ చెన్నై ఆఫీస్కి వెళితే వాళ్ళకి స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను ఒక రూమ్లో స్పెషల్గా కూర్చొని ఉంటారు. ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడైనా నన్ను ఆ రకంగా అంటే ఈ సంస్థకి దగ్గరగా సౌత్ ఇండియాలో మీరు ఉంటే, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, రేపు 6వ తారీఖు బెంగళూరులో నన్ను కలవాలనుకున్నా, ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఆల్ ది బెస్ట్. 2-3 చేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. మరో కాల్ చూద్దాం. హలో 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 అమ్మా, చెప్పండి మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి అండి. ఓకే అమ్మా, మాట్లాడండి. ఓం నమ శివాయ్. ఓం నమస్తే స్వామిజీ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? మా పెద్ద అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇవ్వండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 27, 2016. 27 నవంబర్ 2016. వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, జాతక పరిశీలన అవసరం లేదమ్మా. ఒక్క అష్టముఖి రుద్రాక్ష చదువుల కోసము, ఆరోగ్యం కోసము, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అంతే. పిల్లలకి అంతకంటే ఏం కావాలి? సో ఒక అష్టముఖి రుద్రాక్ష చూడ్డానికి నార్మల్గా చిన్నగా ఉంటుంది. ఓ మామూలు రుద్రాక్ష 8 ముఖాలు, అష్టముఖిది, గణపతి స్వరూపం. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆహార నియమాలు ఏమీ లేవు, శుభం. ఓకే, మనము ప్రతిసారి కూడా రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, కానీ నిజంగా రిలేషన్స్ చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ జెన్యూన్, ఆ క్రిస్టల్ క్లియర్ రిలేషన్స్ ఉన్నాయా గురుగారు? అంటే ఉండకపోతే ప్రమాదం. నువ్వేది చేస్తే నీకు అదే వస్తుంది. ఆ సైకిల్ అలా తిరుగుతూనే ఉంటుంది. నువ్వు ఏం చేస్తే, అంటే బాల్ నువ్వు ఎంత ఇదిగా కొడితే అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. నువ్వు నీ పేరెంట్స్ని బాగా చూస్తే నీ పిల్లలు నిన్ను బాగా చూస్తారు. ఇదంతే. నువ్వు పేరెంట్స్ని సరిగ్గా చూడకపోతే నీ పిల్లలు కూడా నిన్ను చూడరు. ఇది ఎక్కడికి వెళ్ళదు. అంటే మనం ఏం చేస్తే ఆ ఫలితమే వస్తుంది. కర్మని ఎవరు తప్పించుకోలేరు. దేన్నైనా తప్పించుకుంటారు, కర్మని ఎవరు తప్పించుకోలేరు. సో రిలేషన్స్ డెవలప్ అయితే ఏమవుతుందంటే, నువ్వు బాగుంటావు, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసమో, ఆర్థిక ప్రయోజనాల కోసమో చూసి రిలేషన్స్ పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటాం. ఒక తల్లి పుట్టినరోజు వచ్చిందని కొడుకు తల్లిని, అమ్మ నీకు చీర కొని పెడతాను, మనకెవరు లేరు కదమ్మా, నీకు నువ్వు నాకు నేను, నీకు మంచి చీర కొని పెడతాను రా అమ్మ అని చెప్పేసి చీరల షాపుకి తల్లిని తీసుకెళ్ళాడు. 500 రూపాయలు పిల్లాడి దగ్గర ఉంది. ఆ షాపు యజమానితో చెప్తాడు, ఓ మంచి చీర ఏదైనా చూపించండి, మా అమ్మకి పుట్టినరోజు రేపు, మా అమ్మకి నేను కొంటున్నాను. తల్లిని సెలెక్ట్ చేసుకోమంటే తల్లి ఒక చీర సెలెక్ట్ చేస్తుంది. ఈ చీర బాగుంది నాయన, ఇది నేను తీసుకుంటాను, ఇది ధర ఎంత అంటే అతను 2000 రూపాయలు చెప్తాడు. క్షమించండి, నా స్తోమత అది కాదు, 500 రూపాయలే అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తాడు. పక్కకు పిలుస్తాడు, యజమాని పక్కకు పిలిచి, సరేనండి కొంచెం పక్కకు రండి సార్ అంటే పక్కకి వెళ్ళిన తర్వాత, అయ్యా మా అమ్మకి ఇది ఇష్టమైన చీర, సో 500 రూపాయలే నా దగ్గర ఉంది, డబ్బు లేదు, ఈ చీర మా అమ్మకి ఇచ్చేయండి, రేపు నేను వస్తాను, మీ కొట్లో పని చేస్తాను, నాకు పని ఇవ్వండి, ఇది మా అమ్మకి మళ్ళీ ఎప్పుడో కానీ పుట్టినరోజు రాదు, అప్పుడు నేను ఇవ్వగలనో లేదో నాకు తెలియదు, అమ్మ ఇష్టపడింది, నాకు అవకాశం వచ్చింది, 500 రూపాయలు నా దగ్గర ఉంది, ఈ చీర మీరు ఇస్తే నేను వచ్చి మీ దగ్గర పని చేసి ఆ రుణం తీర్చుకుంటాను, షాప్లో నన్ను పెట్టుకోండి అని చెప్పేసి అంటే, అలాగే ముందు చీర తీసుకెళ్ళిపో మీ అమ్మకి ఇవ్వని చెప్పి తను కొనుక్కున్న చీర
500 రూపాయలు తీసుకొని ఆ యజమాని తల్లికి ఇచ్చేస్తాడు. తల్లి తీసుకొని వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పొద్దున్న ఈ కుర్రాడు, అయ్యా నేను వచ్చాను, ఏం పని చేయమంటారు, ఇక్కడ పని చేయడానికి వచ్చాను, ఏం చేయమంటారు చేస్తాను. వద్దు బాబు నువ్వు వెళ్ళిపో, ఏం అవసరం లేదు, నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే నీలో తల్లి పట్ల ఇది చూసిన తర్వాత నేను చాలా ముచ్చటపడ్డాను, ఇలాంటి పిల్లలు నిజంగా ఇవాళ ఉన్నారా అని నేను అనుకుంటున్నాను. ఇది కదా తల్లి పట్ల కృతజ్ఞత, ఇది కదా తల్లి పట్ల బాధ్యత, ఇది కదా తల్లి పట్ల ప్రేమ, ఇలాంటి పిల్లలు కదా కావాల్సిన సమాజాన్ని అనుకుంటున్నాను. మనసంతా నేను ఎంతో ఆనందాన్ని నింపుకొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఎప్పటి నుంచో నా తల్లి కోమాలో ఉంది. నేను ఇంట్లో నా అడుగు పెట్టానో లేదో తల్లిలో కదలికి వచ్చింది. సో నీకు నేను చీర ఇచ్చాను కదా, ఆ తల్లి కృతజ్ఞత, ఆ తల్లి ప్రేమ దేన్నైనా కదిలిస్తుంది. నా తల్లిలో కదలికి వచ్చింది. సో కాబట్టి ఇది నీకు నువ్వు మళ్ళీ నాకు వెనక్కి ఇయ్యొద్దు, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రాంది ఈ ఒక్కదానితో, ఈ ఒక్క గిఫ్ట్ ఇచ్చాననుకో, ఈ ఒక్కదానితో నాకు ఇంత ఫలితం దొరికింది. సో రిలేషన్స్ అంత బాగుంటాయి, అలాగే ఫలితాలు కూడా వస్తాయి. చూడండి, ఇలా ఆలోచించండి. ఎక్కడ వృద్ధాశ్రమాలకు అవకాశం ఉండదు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు లేకుండా ఉంటే ఆ సమాజం చాలా బాగుంటుంది. రైట్ గురుగారు, కరుంగలి మాల గురించి ఒకసారి వివరిస్తారా? కరుంగలి మాల కూడా ఈ సంస్థ నుంచే భారతదేశం అంతా, మీరు ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడికి వెళ్తే ఒరిజినల్ కరుంగలి మాల తీసుకునే మంచి అవకాశం అయితే ఈ సంస్థ. ఎందుకంటే 33 సంవత్సరాల నుంచి ఉంది, తేడా చెయ్యరు. చిన్న పొరపాట్లు చేస్తే సంస్థ మీద మచ్చపడుతుంది. అందుకని ఇది ఒరిజినల్ అని చెప్పడానికి మీరు ఎక్కడ తీసుకున్న ఈ సంస్థలో లేదు, మీరు భారతదేశంలో ఏ మూలకి కొరియర్ చేయమన్నా కొరియర్ చేస్తారు. కొరియర్ ఛార్జెస్ అయితే మీరు పే చేయాలి. ఈ ఒరిజినల్ అని చెప్పడానికి ఏమిటి అంటే, ఆ మాలతో పాటు ఏదైతే ఈ బ్లాక్ ఎబోని కట్ చేసి అది తయారు చేస్తారో, ఈ నల్ల పూసలు తీస్తారో, ఆ ఏ వుడ్ నుంచి అయితే, ఈ బ్లాక్ వుడ్ నుంచి ఏదైతే తీస్తారో, ఆ హోల్స్తో ఉన్న మిగిలిన వుడ్ పార్ట్, అంటే ఆ మిగిలిన చెక్క భాగాన్ని మీకే పంపించేస్తారు. ఇదే తీసాము దీంట్లోంచి ఇది అని చూసుకోవడానికి. మీకు అది ఒరిజినల్లా కాదని ఎవరు సర్టిఫికేట్ అక్కర్లా, అది చూస్తే తెలిసిపోతుంది. అలాగని సర్టిఫికేట్ ఎవరైనా కాదు, సర్టిఫికేట్ కూడా పంపిస్తారు. బట్ మీకు ఇది ఒరిజినల్, ఇది చూసి అది మీకే అర్థమవుతుంది. సో మీరు ఇది వేసుకుంటే దిష్టి దోషాలు, గ్రహపరమైన దోషాలు అన్నీ పోతాయి కదా ఆ కరుంగలి మాల వేసుకుంటే. ఇది వుడ్ పీస్ ఏదైతే ఉందో అది చక్కగా మీరు పూజా మందిరంలో పెట్టుకోండి. ఆ ఇంటిలో నెగిటివ్ ఫోర్సెస్ ఏమీ రావు, ఒక పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది. ఇది ఫ్రీగా వస్తుంది, ఇది ఉచితంగానే పంపిస్తారు. అది ఇంట్లో పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం స్వచ్ఛమైన త్రివేణి సంఘం, అంటే వెళ్ళి ఉంటారో లేదో అందరికీ సాధ్యం అవునో కాదో, ఈ ప్రయాగ్రాజ్ నీళ్లు కూడా ఒక బాటిల్తో దాంతో పాటు పంపిస్తారు. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో చెప్పండి, మీ పేరు? నా పేరు మునిపార్దు అండి. ఓకే అండి, మాట్లాడండి. ఈ కరంగలిలో మీరు రుద్రాక్ష వేసుకున్నా బాగానే ఉంటుంది, కింద మేరుగా 2 ఫలితాలు వస్తాయి. రుద్రాక్ష మీకు విశేషమైన ఫలితం. అంటే నేను గొప్పగా చెప్పడం కాదు, అది ఈ కరంగలిలో కింద వేసుకోవచ్చు. చాలా మంది అడుగుతుంటారు దీంట్లో వేసుకోవచ్చా. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? నమస్తే గురుగారు, నా పేరు భార్గవ్ గారు, చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 8 జూలై 1990 గురుగారు, సాయంత్రం 5:30. 90? అవును సార్ గురుగారు. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి. ఏం చేస్తున్నారు భార్గవ్ గారు? గురుగారు, నేను గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తా ఉన్నాను, ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను. పాడ్యమి, కృష్ణపక్షము, బహుళ పాడ్యమి, మకర ఏమంటారు, ట్రై చేసుకుంటా ఉన్నాను గురుగారు. ప్రైవేట్ జాబ్ ధనిష్ట. ప్రైవేట్ అంటే ఏమిటండి? ప్రైవేట్ అంటే ఏమిటది? అది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాను గురుగారు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అండి. ఎయిర్టెల్ ప్రైవేట్ బ్యాంక్. ఎలా ఉంది, బాగుందా? పర్వాలేదు గురుగారు. ప్రైవేట్ బ్యాంక్, గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ బ్యాంక్ ట్రై చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. భారతదేశంలో అతి పెద్ద బ్యాంకింగ్ సెక్టర్ SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నీ కలిపిన దానికి అంతమంది ఖాతాదారులు చూస్తే అందులో సగం కూడా అన్నిటికీ కలిపి ఉండరు. ఆ డిపాజిట్స్ కూడా SBIకి ఉన్న డిపాజిట్స్లో అన్నీ కలిపిన 10% ఉండదు. మొత్తం అన్ని డిపాజిట్స్ అన్నీ SBIకే ఉంటాయి. అయితే ఇది గవర్నమెంట్ బ్యాంక్ కదా, దీని CEO శాలరీ ఎంత అంటే, ఈ CEO శాలరీ, SBI CEO శాలరీ మీరు గూగుల్ చేయండి,
35 లక్షల రూపాయలు పర్ యానం, 35 లక్షల రూపాయలు పర్ యానం. అలాగే ప్రైవేట్ బ్యాంకులు, పెద్ద పెద్ద బ్యాంకులు అక్కర్లేదు, హెచ్డిఎఫ్సి లాంటి పెద్ద బ్యాంక్ అవసరం లేదు, యాక్సిస్ లాంటి చిన్న బ్యాంక్ తీసుకున్నా, యాక్సిస్ బ్యాంక్ తీసుకున్నా ఆ CEO శాలరీ ఒకసారి గూగుల్ చేయండి, 7 కోట్ల రూపాయలు. అమ్మా 7 కోట్ల 35 లక్షలు ఎస్బీఐకి, 7 కోట్ల రూపాయలు యాక్సిస్ బ్యాంక్ CEO. కానీ ఇది ఎప్పుడైనా పోతుంది, అదేమో పర్మనెంట్. ఏది పర్మనెంట్? ఎస్బీఐ ఇది పర్మనెంట్. ఇది ఏం ఉపయోగం? 35 లక్షలు ఎన్ని చేస్తే 7 కోట్లు అవుతుంది ఎన్నాళ్ళ పని చేస్తే. తర్వాత ఒక కంపెనీ నుంచి తీసేసి ఇంకో కంపెనీకి వెళ్తే ఇంకా ఎక్కువ అవకాశాలు ఇస్తారు. ప్రైవేట్ కంపెనీస్ ఇంకా వాళ్ళకి బోల్డ్ అన్న అవకాశాలు ఇస్తారు. అదొక్కటే కాదు, బంగ్లా ఇస్తామంటారు, అది ఇస్తామంటారు, ఇది ఇస్తామంటారు. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు అంటే ఎంత బిజినెస్ చేస్తాడు. సో ఇంకొక బ్యాంక్ వస్తే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇస్తారు. సో కాబట్టి ప్రైవేట్ ఎప్పుడు కూడా మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇవాళ ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. రైట్ అండి. కాబట్టి మీరు వేసుకోవడానికి చక్కగా ఒక త్రయోదశిముఖి రుద్రాక్ష, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. వీలైతే అది వేసుకోండి, లేకపోతే 9 ముఖాల అమ్మవారి స్వరూపం. ఈ రెండు మీ జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు. వ్యతిరేక శక్తులు మీ దరిదాపులకి రావు. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. గురుగారు చాలా మంచి విషయాలు నాటి కార్యక్రమం పంచుకున్నారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన